నా మనశంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ ఎలా అనిపించింది? ఎంతవరకు అంచనాలు క్రియేట్ చేసింది సంక్రాంతి సినిమాలో? అన్నా పాపం బాధపడిపోతున్నారన్న చిరంజీవి ఫ్యాన్స్ కూడా. చిరంజీవి ఆ పేరు ఏందయ్యా చిరంజీవి ఫ్యాన్స్ని ఇద్దరు ముగ్గురిని అడిగానన్న, అన్న పేరేందే అన్న, నోటి తిరగట్లేదన్న, చాలామంది బాధపడుతున్నారు. ఏందన్న పేరేందన్న? మనశంకర వరప్రసాద్ సినిమా. ఓకే అన్న, ట్రైలర్ బాగుందన్న. వంకాయ ఏపుడు దగ్గర నుంచి మా వెంకటేష్ గారిని మోయడం దాకా చిరంజీవి గారు ఒక కామెడీ మ్యాన్గా మా వెంకటేష్ మార్చేశాడు. సంక్రాంతికి వెంకటేష్ సినిమా రాలేదని బాధనే మాకు పోగొట్టాడు ఈ ట్రైలర్తో. ఓకేనా, సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. కానీ పెద్ద సినిమా హాల్కే ఇస్తారు, చిన్నాటికి ఇస్తే సామాన్యుడు వెళ్ళి చూడగలుగుతాడు. చిరంజీవి గారు సినీ ఫీల్డ్లో పెద్ద ఆయన, కొద్దిగా చర్యలు అనేది తీసుకుని సినీ హాళ్ళు పరంగా కానీ ఆ రేట్ల పరంగా కానీ ఫ్యామిలీస్తో సినిమాలకు వెళ్ళేటట్టు చేయాలని సంక్రాంతికి ఆయనకి కోరుకుంటున్నాను. ఆయన స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. టైలర్ కూడా మంచి హంగామా చేస్తారనుకుంటే కామ్గా టైలర్ కూడా వదిలేశారు. మరి ఏం అర్థం కావట్లేదు. ఒక ప్రోగ్రాం పెట్టి ఏదైనా ఒక క్లారిటీ అనేది సమాజానికి సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉంది. కంపల్సరిగా స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న. మిరా మిరా మీసం అన్న, మిరా మిరా మీసం పాట చాలా బాగుంది. మీసాల పిల్ల అదే అంటుంది. ఏంటంటే చిరంజీవి గారికి స్టెప్పులు తగ్గినాయి. ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్న ఆయన దీనిలో కొద్దిగా స్టెప్పులు తగ్గినాయి అన్న ఫీలింగ్ ఫ్యాన్స్ పరంగా వినపడింది. అన్న 70 ఏళ్ళ వయసు ఉన్నవాడు లాగా ఉన్నాడన్న సినిమాలో చూస్తుంటే. ఆయన ట్రైలర్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అన్న చిరంజీవి. 40-30 ఏళ్ళ కుర్రోళ్ళలాగా కనపడుతున్నాడు. అవ్వచ్చు అన్న, ఎందుకంటే వెంకటేష్ గారు కూడా ఉన్నారు. వెంకటేష్ గారిని ఇవాళ ఫోటో ఆయన లేపడం, చిరంజీవి గారు ఎప్పుడు అమ్మాయిని లేపడం చూసాం, కానీ హీరోల్ని లేపడం ఇదే ఫస్ట్ టైం చూస్తాం. కామెడీగా ఉండబోతుంది సినిమా. సంక్రాంతికి నవ్వుల కోసం, సంక్రాంతి పండగ నవ్వుల కోసం అంటే చిరంజీవి గారి సినిమాకే వెళ్ళాలన్న ఫీలింగ్ అయితే ట్రైలర్తో కలిగింది. ఫస్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి జనవరి 12న రిలీజ్ అవుతుందండి. అయితే ఏంటంటే ఆ సినిమాలో చాలా ఆల్ట్రా స్టైలిష్గా ఉన్నారు చిరంజీవి గారు. అలాగే అంటే ఆయనకి 70 ఏళ్ళు అంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. ఆయనకి 36-30 ఇయర్స్ ఏమో అన్నంత విధంగా ఉన్నారు. అంటే ఇంకో విధంగా రామ్ చరణ్ గారికి అన్నయ్య ఏమో అన్న టైప్లో ఆయన ఉన్నారు. యాక్చువల్గా సినిమా ట్రైలర్ చూస్తే ఆ ట్రైలర్ ఎలా ఉందంటే అండి, ఫ్యామిలీ ఆడియన్స్ని చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ బేస్గా తీసిన సినిమా కాబట్టి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఒక నోటోరియస్ సస్పెన్స్ ఏదో జరుగుతుంది. దానికి సంబంధించి వెంకటేష్ గారు ఎంట్రీ ఉన్నట్టుగా మన ట్రైలర్ చూసి అర్థమవుతుంది. యాజ్ యూజువల్గా అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా చిరంజీవి గారికి నయనతారకి మధ్యలో ఉన్న ఆ సాంగ్ ఫస్ట్ మేసాల పిల్ల కానీ లేదా మొన్న ఈ ట్రైలర్లో వచ్చిన ఈ ట్రైలర్ చూసినా సరే మనకు అర్థమైంది ఏంటంటే నయనతార గారికి చిరంజీవి గారికి అంటే ఆ క్యారెక్టర్ ప్రకారం చిరంజీవి గారికి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్, మంచి ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఫ్యామిలీ డైవర్స్ లేదా వీటి మీద నడుస్తున్నట్టుగా ఉందండి. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఎక్కడ కూడా ఫ్లాప్ లేదు. సో మరి ఇది కూడా విజయవంతంగా మరో 300 కోట్ల ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ చేస్తుంది కదా? చేస్తుందండి. విజయవంతంగా ప్రతి సంక్రాంతి ఆయనే కొడుతున్నారు వచ్చి. అవునండి, అవును కొడుతున్నాడు. అదే నమ్మకంతో యాక్చువల్గా చిరంజీవి గారు అంత తేలిగ్గా సినిమా ఇవ్వరండి. ఆయన అవతలని నలిపిన ఒడిసి సెలెక్ట్ చేసుకుని ఆ సినిమా ఇస్తారు. అనిల్ రావుపూడి గారికి సినిమా అవకాశం అంటే మిగిలిన సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా అవకాశం అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసే విధంగా ఇవ్వటం అంటే మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఇచ్చారని నేను అనుకుంటున్నానండి. అలాగే పోటీలో 5-6 సినిమాలు ఉన్నాయి. అవునండి, మొత్తానికి అందరినీ పై నుండి బాస్ అనిపించుకుంటారు ఈసారి. అవునండి, ఆయన ఎప్పుడు మెగా బాస్, నో డౌట్. అయితే ఏంటంటే కొన్ని అపజయాలు ఉన్నంత మాత్రాన ఆయన బాస్ కానంత కాదు. అయితే ఏంటంటే కంటెంట్ పరంగా నమ్మకంగా ఉన్న ప్రకారం ఏంటి అటు ఇండస్ట్రీ ప్లస్ ఇటు ఆడియన్స్ కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా నమ్మకం ఉన్న ప్రకారం అయితే మంచి కంటెంటే ఉంటుంది. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి సంబంధించే వెంకటేష్ గారిని కూడా ఒక మంచి క్యారెక్టర్లో పెట్టారన్న ఉద్దేశంతో ఈ సినిమా సక్సెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చెప్పలేను కానీ బాగుంది. కానీ నేను అంటే నాకు అంత అనిపించలేదండి. మన చిరంజీవి గారు 300 కోట్లు కొట్టినా 1000 కోట్లు కొట్టినా కానీ నాకు చిరంజీవి గారు మన వాళ్ళ భార్యని బతలాడము భయపడడం నచ్చలేదండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చిరంజీవి గారు ఒక లెవెల్లో ఊహించుకుంటాము. ఒకప్పుడు ఇంద్రసేనారెడ్డి, చాలిన్, వాల్తేరి వీరయ్య ఒక రేంజ్లో ఉన్నాయి సినిమాలో. శంకరాద MBBS ఆ టైపు లెవెల్లో వేయించుకున్నాం. కానీ ఇందులో చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ మూవీ తీస్తారు అనుకోలేదు. తీసినా కూడా ఏదో కామెడీ అంటున్నారు. ఏదో మన ఇది వెంకటేష్ గారికి బాగుంటుంది మూవీ. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న మూవీ ఇట్టు కొట్టారు. కామెడీ చాలా బాగుంది, సింక్ అయింది.
కానీ ఇది మన చిరంజీవి గారికి ఒక బ్లేజర్ వేసి ఒక టై కట్టి ఒక స్పెట్స్ పెట్టి నాకు ఏదో ఒక అంకుల్ ఫీలింగ్, ఏదో ఓల్డ్ ఫీలింగ్ కలిగింది అంతే. ఎందుకంటే రావుపూడి గారికి ఫ్లాప్ లేదు కదా, మరి ఇది ఎలా? ఆంజల్ రావుపూడి గారు నాకు తెలిసి ఇది నాకు అనుకున్నంత అనిపిస్తలేదు సార్. ఆంజల్ రావుపూడి గారు చిరంజీవి గారిని మీరు ఇంత ఒక ఫ్యామిలీ మూవీ తీశారు, మరి మీరు అనుకున్నది ఏందో కానీ మాకైతే సింక్ అవ్వట్లేదు. ఎందుకంటే ల్యాగ్ అనిపిస్తుంది ట్రైలర్, అంత అనిపించలేదు మాకే. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో, నువ్వు మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు ఏంటి, మాస్ ఎంట్రీ ఇచ్చావు ఏంటి అంటే, నువ్వు మాస్లకే బాస్ లాగా ఉన్నావు, ఫ్యామిలీకి వచ్చావు కదా అంటున్నాడు. అంటే ఇది చిరంజీవి గారికి ఒక మాస్ లుక్కే అదిరిపోతుంది. ట్రయల్ అయితే బాగుంది. అంటే చిరంజీవి గారికి కామెడీ అయినా మాస్ అయినా లేకపోతే వేరే క్యారెక్టర్స్ అయినా కొత్త ఏం కాదు, ఇందులో కూడా కామెడీ బాగా పండించాడని చెప్పాలి. అది కాక నయనతార గారు ఆమె సీనియర్ ఆర్టిస్టు, ఆమె చిరంజీవి గారితో ఆల్రెడీ 2-3 మూవీస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కాంబోలో ఇంకొక సినిమా వస్తుంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అది కాక వెంకటేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రతి సంక్రాంతి అంటే మనకి వెంకటేష్ గారే గుర్తొస్తారు ఆయన మూవీస్. ఆయన లేడనే లోటు లేకుండా ఒక 30 minutes ఆయన క్యారెక్టర్ కావచ్చు, ఆయన సాంగ్ కావచ్చు దింపారు. ఫ్యామిలీ ఆడిషన్స్ పిల్లలు కానీ ఆ మూవీ కోసం వెయిటింగ్. అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా 2 సంవత్సరాల నుంచి సినిమా లేక చాలా అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఫుల్ మీల్స్ అనుకోవచ్చే సంక్రాంతికి అనుకుంటున్నా, ఫుల్ మీల్స్ అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి మూవీస్ కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి. అనిల్ రావుపూడి గారు హిట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మ్యాక్సిమం 30% నార్మల్ స్టోరీ ఉంటే 70% లాజిక్ లేని కామెడీయే ఉంటుంది. మనకు అదే ఇష్టం. ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఎంటర్టైన్మెంట్ అనేది మాసు, క్లాసు, లవ్ ఈ ఫెయిల్ అయినా కానీ జోకు ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పటికీ ఫెయిల్ కాదు. ఇది కూడా హిట్ అయ్యిద్దని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఇప్పటికి 100 million వ్యూస్ దాటుతా బాగానే వెళ్తున్నాయి. అవి ఎలా అనిపించాయి? బాగుంది. అంటే మీసాల పిల్ల సాంగ్ చూసా, చాలా బాగుంది. అంటే ఆ సాంగ్లో ఆయన ఏజ్ వాళ్ళ సీనియర్ ట్రైన్ కాండాల బాగా యూత్గా బాగా చేశారు. సెకండ్ సాంగ్ వచ్చింది, అది కొంచెం డల్ అయింది, కొంచెం అప్సెట్ అనిపించింది. కానీ అది లాస్ట్ 3వ సాంగ్ వచ్చింది, హైప్ పెంచింది. దాంతో మాకు హోప్స్ పెరిగాయి. ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి, ఇట్స్ బ్లాక్ బాస్టర్ సింగిల్ ఏదో ఉంది. ఆ సాంగ్ బాగా అనిపించింది. ఆ సాంగ్ సంక్రాంతికి 5-6 సినిమాలు ఉన్నాయి, మరి మొత్తానికి అందరినీ దాటుకుని బాస్ నెంబర్ 1 అవుతారంటారా? కొంచెం కష్టం అండి. ఎందుకంటే కొంచెం ప్రభాస్ గారి మూవీ ముందే ఉంది, రేపు 9వ తారీఖు. ఆయన మూవీ కొంచెం ఇంపాక్ట్ పడిద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టార్, రెబల్ స్టార్, ఆయనకి లేడీస్లో కావచ్చు, బాయ్స్లో కావచ్చు, యూత్లో కావచ్చు బాగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అది కాక మారుతి గారు మూవీ కొంచెం అటు ఇటుగా ఉంటే నా ఫ్లాట్కి రండి కొండాపూర్ అని అంత స్ట్రాంగ్ చెప్పారు. మూవీ అంత స్ట్రాంగ్ హిట్ అయితే కొంచెం దీనికి ఇంపాక్ట్ పడుద్ది కదా. నాకైతే చాలా బాధ అనిపించింది అన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ట్రైలర్లో అందరు కామెడీ అనుకుంటున్నారు, కానీ అసలు ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ అన్నారు, అసలు ఆయన చిరంజీవి మెగాస్టార్ స్థాయిని తగ్గించే డైలాగ్ ఉన్నది అన్న. నిజం చెప్తున్నా. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక పర్వతం, ఆ పర్వతాన్ని నవ్వులపాలు చేసినట్టుంది అన్న. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇగో వెంకటేష్ వచ్చి ఏమంటాడు, మాస్కా బాపులాగా ఉండవా అని చెప్పేసి, మాస్కా బాపులాగా అని అంటే మళ్ళీ వచ్చేసి ఫ్యామిలీ పర్సన్ లాగా అయినావా అని అంటారు చూడు. అదైతే మా చిరంజీవి సార్ని తగ్గించినట్టే అనిపించింది నిజంగా. చాలా అంటే చాలా. ఇది అనిల్ రావుపూడిది, ఆయన సినిమాలు బాగుంటాయి, సూపర్ ఉంటాయి, కామెడీగా ఉంటాయి, మస్తు నవ్వుకున్నాము. ఇంతకుముందు వెంకటేష్ సినిమాలు వస్తే కూడా కిరాక్ అనిపించిండే. కాకపోతే ఈసారి మా మాస్కా బాపుని తినబోయి కామెడీ అన్నీ చేసారు. నాకు ఈ దాంట్లో ఒకటే బాధ అనిపిస్తుంది. కాకపోతే 100% ఈసారి చిరంజీవి గారు అందరిని నవ్విస్తున్నాడు. ఫైటింగ్లు అవన్నీ కామెడీ ఫైటింగ్లు ఉంటాయి, మీరేమంత ఎక్స్పెక్ట్ చేసేది అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరిని మీరు ప్రతి పైసా పెట్టిన ప్రతి పైసా నవ్వించే సినిమా అంటే బరాబర్ మనశంకర వరప్రసాద్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే వెంకటేష్ గారు ఇంతవరకు ఏ సినిమా తీసినా కానీ మంచి స్టోరీ ఉంటేనే, ఇప్పుడు మెగాస్టార్ ఉన్నాడు అని చెప్పేసి ఆయన పెద్ద స్టార్ ఉన్నాడు కదా, ఆయన దాంట్లో చేద్దామని పోలే. ఆయన స్టోరీ కానీ కథ కానీ మ్యాచ్ అయితే ఏమైనా మంచి క్యారెక్టర్ ఉంటేనే చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి చేసిర్రు. ఇంకోటి చిరంజీవి గారు కూడా ఇంతకుముందు రవితేజ గారితో చేసిండు, ఇంకా వేరే హీరోలతో చేసిండు కదా. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి ఈ వెంకటేష్ గారిని పెట్టుకొని తీస్తున్నాడు. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నిలబడతా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత నేను చెప్తున్నా, సినిమా మాత్రం మామూలు ఉండదు, ఒక హై లెవెల్లో ఉంటుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా, అనిల్ రావిపూడి డైరెక్టర్ కాబట్టి ఒక స్టోరీ కానీ క్లైమాక్స్ కానీ ఒక ప్లాన్ ప్రకారం ఒక సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఈ సినిమా శంకర్ దాదా, చిరంజీవి గారి పాత సినిమాలు రౌడీ అల్లుడు, అన్నయ్య, ఆ రేంజ్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటుంది అంటున్నారు. సో అది అందిస్తారనుకుంటున్నారా సంక్రాంతికి? అందిస్తారు ఖచ్చితంగా. ఆల్రెడీ మనం ట్రైలర్ చూస్తాం కదండి, దాంట్లో కామెడీ కంటే మాస్ యాక్షన్కి రియాక్షన్ ఉంది.
ఫైటింగ్ ఉంది, దేనికి దానికి మనం పెట్టిస్తాడు. స్టోరీ కూడా బాగుంది. సినిమా విడుదలైన రోజు సినిమాకి వెళ్ళండి, చూసి మంచి రండి, సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేయండి. అంతేగాని గొడవలు ఫైటింగ్లు ఏం తీసుకోకండి, ఇంటికి హ్యాపీకి వెళ్ళండి. ఇంటికి 6-7 సినిమాలు ఉన్నాయి చుట్టూ మొత్తం. వాళ్ళందరినీ జూనియర్స్ అందరినీ కాదని పైన బాస్ లాగే ఉంటాడా? ఎందుకంటే మన విక్టర్ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కలిసి తీసారు కాబట్టి ఖచ్చితంగా థియేటర్ మొత్తం బాసులు మొత్తం పగిలిపోతాయి. సినిమా మాత్రం మామూలు ఉండదు, 100% హిట్ అయిపోతుంది.